బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గరిక పార్టీపై కాంట్రవర్సీ. గరిక పార్టీ మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆయన మాటల కన్నా కానీ ఇప్పుడు ఆయన మీద వచ్చిన కాంట్రవర్సీ ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఆయన లైఫ్ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆయన మొదటి భార్య కొన్ని ఆరోపణల్ని చేశారు. ప్రెజెంట్ ఇదే విషయం అందరి మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గరిక పార్టీ తెలియని తెలుగు వాళ్ళంటూ ఉండరు. ఆయన అంత ఫేమస్. ఆయన చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, వింటూ ఉంటారు, దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. సో అలాంటి గరిక పార్టీ మీద ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ మొదటి వైఫ్ చేసిన కామెంట్స్, అదేవిధంగా ఆరోపణలు అయితే ప్రెజెంట్ చర్చనీయాంశంగా మారాయి. చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకుని భర్త ఇద్దరు పిల్లల్ని ఏం దండం పెట్టుకుంటే ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, కానీ భర్త అవుతాడా? జీవితం మొత్తం అడవిల పాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణంగా. 25 సంవత్సరాలు భరించలేని ఈ బంధం నీచమైన బంధం. అది పిల్లల కోసమని 25 సంవత్సరాలు ఉన్నా. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అక్కడ నాకు స్థానం లేదు, నాకు విలువ లేదు. ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు, 10 మంది ఎదురుకుండా పెళ్లి కూడా చేసుకోలేదు. నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్న వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? పెళ్లి చేసుకున్నాడా, ఒక దండ వేస్తే అది పెళ్లి అవుతుందండి? అన్నీ భరించేది ఎందుకు? 25 సంవత్సరాలు నా పిల్లల కోసం, ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను. పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు. స్త్రీని గౌరవించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమ గౌరవం ఈ రెండు పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు. పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు, దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను 10-12 ఏళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి స్త్రీగా. అప్పచెప్పి బయటకు వచ్చేసాను. పిల్లల్ని ఎందుకు వదిలేసేవారి కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు. ఉద్యోగం లేదు, ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు, ఈ దుష్టుడు రాయించేసుకున్నాడు తన పేరు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి? సొసైటీలో తండ్రి ఎవరని అడుగుతారు, తల్లి ఎవరని అడగరు. ఇన్ని ఆలోచించి ప్రేమని మనసులోనే చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా. కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసా. ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది. అయిపోయింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం. పిల్లల బాధ్యత తీసుకున్నాడు. నేనే అన్నా ఇంకో పెళ్లి చేసుకున్నా. పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది, ప్రేమని పంచి ఇచ్చింది. వెర్రితే వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు. అందువల్ల తర్వాత ఈయన బాధ్యత టేకప్ చేసుకున్నాడు. ఈ నీచుడు పిల్లల్ని పెద్ద చేశాడు, చదువులు చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అక్కడ కూడా నాకు సంతోషమే. మంచి వచ్చాడు, పిల్లల్ని టేకప్ చేశాడు, వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న ఆయుద్ధాయ నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు. తల్లిని కదా, ఒళ్ళు కొవ్వి వదిలి రాలా. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను. ఇప్పటి వరకు 24 అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా, ఋషిలో బతుకుతున్నా, ఆధ్యాత్మిక చింతనతోటి. బయటకు ఎందుకు పనికిరావన్నాడు మీ గురువు నీచుడు. సంస్కృతం ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేశాను, మ్యూజిక్ ఎంఏ చేశాను. ఇవాళ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను. బయటకు వచ్చేసాను 2001 ఆగస్టు 23 బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నేను కష్టపడ్డాను. కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను. నీళ్లు తాగి బతికాను. ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు.
ఎన్నో కష్టాలు పడి పడి భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇవాళకి స్టాండ్ అయిపోయి బతుకుతున్నాను, ధైర్యంతో బతుకుతున్నాను. ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. 40 అంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. దానికి కారణం 10 నెలల క్రితం ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమే. నాకు చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి వాళ్ళమండి. సత్యనారాయణ శాస్త్రి గారు పక్క ఇళ్ళ వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు, 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ళవాళ్ళం. అందరం కలిసి ఊళ్ళో ఆ పిల్లలు ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరకునే కూని చేశాడు. నిరంతరం తర్వాత జీవితంలోకి వచ్చాక 2 పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే నిరంతరం 24 అవర్స్ పుస్తక పఠనంలో లీనమైపోయి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుని ఎంత కష్టపడ్డాడో కళ్ళారో నేను చూశాను, నాకు తెలుసు. సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వాక్చాతుర్యంతో ప్రపంచాన్ని కట్టి పడేసి తన వైపు తిప్పుకోగలిగాడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. పాండిత్యాన్ని సంపాదించాడు, వాక్కులో సరస్వతిని పలికించాడు. కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు. జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను, పిల్లల కోసం ఆగాను. తర్వాత అర్థమైంది తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని. వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలిద్దరికి, గురుజాడకి 10 ఏళ్ళు, శ్రీశ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. ఇంకో పెళ్లి చేసుకున్నాను. శారదను చేసుకున్నాడు. కష్టపడ్డాడు, ఒక స్థాయికి వచ్చాడు, పద్మశ్రీలు సంపాదించాడు, ప్రపంచంలో కీర్తి గడించుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను సంతోషం. ఇప్పటికీ నా పిల్లలు కోట్లకి వారసులు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సుఖంగా ఉన్నారని నేను చాలా సంతోషపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు బయటకు వచ్చేవని అడుగుతున్నారు కదా. రాకపోదును, జీవితంలో బయటకు రాకపోదును. ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియవద్దు, వాళ్ళ మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను. కానీ ఆ నీచుడు, నీచాధముడు మీ గురువు యూట్యూబుల్లో భారత భాగవతాలు, రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు, కూర్చున్నాడు. మా శారద భుజం మీద